హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి మీషో లింక్ అయితే పార్సల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కానీ కంప్లీట్గా రాంగ్ ఐటమ్ అయితే మనకైతే రిసీవ్ అయితే అయింది. ఈ రాంగ్ ఐటమ్ నేను ఎలా రిటర్న్ చేసినాను, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏందని క్లియర్గా అయితే వీడియోలో చెప్తున్నాను. అలానే ఈ ప్రోడక్ట్ని అయితే లైవ్ అన్బాక్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు మీషో లింక్ అయితే ప్రోడక్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కానీ కంప్లీట్గా అయితే వేరే ప్రోడక్ట్ అయితే వచ్చింది, అంటే రిసీవ్ రాంగ్ ప్రోడక్ట్ అయితే వచ్చింది. నేను ఆర్డర్ పెట్టింది ఏంటి, జీన్స్ ప్యాంటు. ప్రైస్ చూసుకుంటే 138 రూపీస్. ఈ ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే ఫ్రెండ్స్ 138 రూపీస్, కానీ వాల్యూ ఫర్ మనీయా రాంగ్ ప్రోడక్ట్ అంటే అంత వాల్యూ ఫర్ మనీ కాదు. 50 రూపీస్ అంతే ఎక్కువ ఈ ప్రైస్. ఈ వాచ్కి అయితే పనికిరాని వాచ్ అయితే నాకైతే రిసీవ్ అయితే అయింది ఫ్రెండ్స్. వీళ్ళని ఏమన్నాలో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇంకా నేను రిటర్న్ రిక్వెస్ట్ కానీ రేస్ చేసినాను. నాకు ప్రోడక్ట్ ఎప్పుడు డెలివరీ అయింది, December 18, 2024. అప్పుడు ఆ రోజు అయితే ప్రోడక్ట్ డెలివరీ నెక్స్ట్ డేనే, అంటే December 19 నాకు పికప్ కానీ వచ్చిన డెలివరీ ఏజెంట్స్. కానీ నా ప్రోడక్ట్ అయితే డెలివరీ పర్సన్ ప్రోడక్ట్ పికప్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేను ఎందుకు నాది ప్రోడక్ట్ పికప్ చేయట్లేదు అంటే, సార్ ఇక్కడ మాకు మా మొబైల్లో ఇక్కడ ఏం చూపిస్తుంది, జీన్స్ ప్యాంటే చూపిస్తుంది. ఇక్కడ అప్డేట్ అయితే చేయాలి మీషో వాళ్ళు. మీరు మీషో కస్టమర్ కాల్ చేసి మాట్లాడి ఏమని జరిగిన ఇష్యూ చెప్పానంటే, నేను ఆల్రెడీ చెప్పినాను సార్ అన్నా. ఇంకా డెలివరీ పర్సన్ అయితే మళ్ళీ ఫ్రెష్గా మీషో కస్టమర్ కేర్కి కాల్ చేసి రిక్వెస్ట్ రేజ్ చేయని అన్నారు. నేను మీషో కస్టమర్ కేర్కి ఏమైనా జరిగిన ఇష్యూ అంతా చెప్పినానే, కానీ వాళ్ళ సర్వీస్ అయితే మీషో కస్టమర్ కేర్ది దానికి పనికిరాని సర్వీస్ ఫ్రెండ్స్. ప్రాపర్ రెస్పాన్సే వాళ్ళదైతే లేదు. జరిగిన ఇష్యూ అని కాల్లో కానీ నేను చెప్పినాను. వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీ సైడ్ ఇంకా మీరే రేస్ చేయాలి సార్, మా సైడ్ ఇంకా రేస్ చేసే కాదు. ఏమో డెలివరీ పర్సన్ ఇక్కడ మాకు ఫ్యాంటే చూపిస్తూ ఉంది అని చెప్పిన డెలివరీ పర్సన్, అంతే కానీ అది వాళ్ళ మిస్టేక్ అంటారు. ఎక్కడ యోధి మేడం మిస్టేక్ నేను అన్నీ అడిగినాను. వాళ్ళైతే సారీ సార్, మా సైడ్ ఇంకా అంతే రిటర్న్ పెట్టే కావద్దు, మీరే రిటర్న్ చేసుకోవాలన్న. మరి December 19 రిటర్న్ రిక్వెస్ట్ రిజెక్ట్, December 20 రిక్వెస్ట్ రిజెక్ట్ అయింది. నేను వీడియో షూట్ చేసే టైం కానీ నాది ఒక రిక్వెస్ట్ December 21 కానీ రిజెక్ట్ అయితే అయింది ఫ్రెండ్స్. లాస్ట్కి ప్రోడక్ట్ అయితే పికప్ అయితే జరగలేదు ఫ్రెండ్స్. ఇంకా నాకే లాస్ ఆఫ్ మనీ 138 రూపీస్. వీళ్ళు కస్టమర్ కేర్ దానికి పనికిరాని సర్వీస్ ఫ్రెండ్స్. నేను రిసీవ్ రాంగ్ ఐటమ్ కింద కానీ రిటర్న్ రిక్వెస్ట్ రేస్ చేసినాను 20th, 21 కానీ డెలివరీ పర్సన్ యాక్సెప్ట్ అయితే చేయలేదు. ఇది మాకు ఫ్యాంటే చూపిస్తుంది సార్ అన్నారు. నేను మీషోని ఒకటే అడుగుతున్నాను, మా దగ్గర ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినారు కదా, కస్టమర్ దగ్గర రిటర్న్ పెట్టంటే ఇన్ని రూల్స్ పెట్టినాడు. మీరు ఎవరైతే సెల్లర్ ఉన్నారో తన దగ్గర కానీ ఎందుకు మీరు వెరిఫికేషన్ చేయకుండా పంపించినారు? జీన్స్ ప్యాంట్ ఇంత చిన్న కవర్లో వస్తుందా, అది మెయిన్ క్వశ్చన్. మీరు అడగచ్చు, జీన్స్ ప్యాంట్ చిన్నదే వచ్చింది కదా, అంటే ఈ జీన్స్ ప్యాంట్ కాదు అని నీకు తెలుసు కదా, ఇంత చిన్న ప్యాకెట్లో రాదని నీకు తెలుసా అంటే నేనైతే లేదు ఫ్రెండ్స్. ప్రోడక్ట్ వచ్చే టైం నేను లేదు, మా మదర్ ఉండింది కాబట్టి వాళ్ళు తీసుకుని, వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇది జీన్స్ ప్యాంటో ఇది ఏమొస్తుందని వాళ్ళకేం తెలుస్తుంది? ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళు చెక్ చేసి కదా పంపించాలి. ఇప్పుడు ఈ ఇష్యూ నాకొక్కరికే కాదు, ఎవరైతే లో ప్రైస్కి వచ్చిందో జీన్స్ ప్యాంట్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి అందరికీ సేమ్ రిసీవ్ రాంగ్ ఐటమే వచ్చింది. ఇలా ఎందుకు ఫ్రాడ్ చేస్తూ ఉంది? అలా మీషో ఎందుకు చెక్ చేయకుండా పంపిస్తుంది? సెల్లర్ దగ్గర ఇంకా ఎందుకు చెక్ చేయట్లేదు? నాది అదే మెయిన్ క్వశ్చన్. కస్టమర్ మాత్రం రిటర్న్ చేయాలంటే క్వాలిటీ చెక్ చేయాలి, ఇది చెక్ చేయాలన్నప్పుడు ఎవరైతే సెల్లర్ ఉన్నారో వారి దగ్గర కానీ మీరు క్వాలిటీ చెక్ చేసి కస్టమర్కి ప్రోడక్ట్ మీరు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇది మీషో గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి ఇంకా మీషో కస్టమర్ సర్వీస్ అయితే దానికి పనికిరాని సర్వీస్ ఫ్రెండ్స్. ప్రాపర్ రెస్పాన్సే వాళ్ళదైతే లేదు. రిసీవ్ రాంగ్ ఐటమ్ వస్తే కానీ మనం చెప్తే కానీ వాళ్ళు దానికి మాత్రం రెస్పాన్స్ అయితే కావట్లేదు ఫ్రెండ్స్. ఒకటి నేను సోషల్ మీడియా టీమ్ మూలంగా అయితే కాంటాక్ట్ అయినాను. వాళ్ళైతే టికెట్ రేస్ చేసినానే కానీ ప్రాబ్లం అయితే ఇంతవరకు నాకు క్లియర్ కాలేదు. అలానే నాకు రీఫండ్ కానీ రాలేదు ఫ్రెండ్స్. మీకు కానీ రిసీవ్ రాంగ్ ఐటమ్ వస్తే మీరు OTP చెప్పదని ప్రోడక్ట్ కానీ తీసుకోవద్దని ఫ్రెండ్స్. అప్పటికప్పటికే రిజెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.